అందరికి జై శ్రీరామ్. కవితకి ఏమో అంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి. దోస్తులకు గానీ మీ రిలేషన్ లో గానీ ఫోన్ చేసి చెప్పండి, అక్కడ లేడీ మమతా బెనర్జీ సీఎం గా పోటీ చేస్తున్నా ఓటు అయిందని చెప్పేసి చెప్తుంది. అంటే ఇప్పుడు లేడీ అక్కడ పోటీ చేస్తుంది కాబట్టి మీరు ఓటేయమని చెప్పి చెప్తున్నారు. అంటే లేడీస్ కి అందరు సమాన హక్కులు ఉండాలి, సమన్వయం ఉండాలని చెప్పేసి ఓటేయమని చెప్తారు. అంతేనా? ఓకే, మీరు రాజకీయ పార్టీలు కాబట్టి, మీరు రాజకీయ నాయకులు కాబట్టి మీ పరంగా మీకు ఉంటాయి. సరే, సమాజం పరంగా వచ్చేసరికి నేను చెప్తా ఇను లిక్కరక్క. అయితే వెస్ట్ బెంగాల్లో అమ్మాయిలు ఎవరైనా సరే రేపు గురవుతే వాళ్ళకి 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి మమతా బెనర్జీ గారు అన్నారు. ఇచ్చిర్రా? అందుకు ఓటే అన్న. వెస్ట్ బెంగాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న జూనియర్ డాక్టర్ రేపు గురయ్యి ఆమెకు న్యాయం చేయనీకి ప్రజలు రోడ్డుకి ఎక్కితే వాళ్ళ మీద కేసులు వేసినావు. ఇందుకు ఓటేయమంటావా? ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ కు టెర్రరిస్టులు గాని ఈ చెప్రిగాలు గాని అందరూ ఇల్లీగల్ వస్తారు. అందుకు ఓటేయమంటారా? లవ్ జిహాద్ పైన ఎన్నో కేసులు అవుతున్నాయి, ఎంతో మంది హిందూ అమ్మాయిలు డ్రాప్ అవుతారు. మరి దీనిపైన ఎందుకు రియాక్ట్ అవ్వలేరు మీరు? దీనిపైన ఎందుకు గొంతు విప్పలేరు మీరు? ఇక్కడ కూడా అమ్మాయి కదా, ఎందుకు గొంతు విప్పట్లేరు? ఓహో, అది పొలిటీషియన్, వీళ్ళు వచ్చేసరికి ప్రజలు, అంతేనా? ఏం తెలియని అమ్మాయిలు వెస్ట్ బెంగాల్ ఇబ్బంది పడ్డప్పుడు మమతా బెనర్జీ గారు ఏం చేయలేరు, ఏమీ కూడా చేయలేరు. ఇట్లాంటి వాళ్ళకి ఓటేయమంటారా మీరు? ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అనుకో, తెలంగాణ మీరు దిక్కు మొక్కం లేకుండా పోతారు. మీరు తెలంగాణకి మాత్రమే మీరు కవితక్క, తెలంగాణ దాటితే లిక్కరక్క అంటారు. చెప్పండి, ఎందుకు ఓటేయాలి చెప్పు? ఈ రాజకీయం నీకు సక్కలేదు. ఏమో శాస్త్రం అంటారు చూసినావా, ఇంట్లో గెలిస్తే బయట రచ్చ గెలవచ్చు అంట. అట్లుంది ముచ్చటండి ఇది. మీరు వెస్ట్ బెంగాల్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ముచ్చట, ఓటు వేయద్దురా భయ్ అని చెప్పి. ఓకేనా? జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.